ఇవన్నీ కడగాల. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మేడం అయితే బాగాలేదంట. నేనే వంట అయితే మొదలు పెట్టాను. ఉదయం లేచి అన్నం అయితే అయిపోయింది, కొంచెం ఉంది. కర్రీ అయితే అవిసెంతకాయ కర్రీ రాదు, చికెన్ ట్రై చేస్తాం. ఇల్లే ఎలా అర్థం కాలేదు. చిన్న పాలు లేవాలి, ఎలా పాలు లేవు. ఇవైతే వేసుకొని టమాటాలు వేసేస్తున్నా. ఇవన్నీ అన్నీ కలిపి బాగా మగ్గాక నేను కంప్లీట్ అయినట్టు వర్క్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇదిగోండి, ఈరోజు పొద్దున్నే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశారులేండి. ఇక కర్రీ అయితే చేయలేదులేండి, ఏదో పొయ్యి మీద అట్లా వేసిండు. నేను ఉప్పు కారం అవన్నీ వేసి నేనే చూసేసుకున్నా. ఇంక ఇప్పుడైతే ఉప్మా చేస్తున్నా. ఏ రోజు టిఫిన్ అయితే ఏం లేదు. మా ఇద్దరికి పిల్లలకి అయితే బయట తెచ్చుకున్నారు. ఇప్పుడైతే ఇదిగోండి తాలింపు వేసేసిన, వాటర్ కూడా పోసిన. మరిగిన తర్వాత ఇంక ఈ దొడ్డు ఉప్మా రవ్వ అయితే వేయాలి. గోధుమ ఉప్మా రవ్వ అంటారు కదా అది. మా చిన్నోడు అయితే బాక్స్ పెట్టినాక సౌండ్ వేస్తున్నాడు, కావాల్సుకొని చేస్తాడు. నేను వీడియో తీస్తున్నాను. ఇవ్వండి, ఒక టిఫిన్ అయితే తెచ్చుకున్నారు. 2 బోండాలు తింటారంట. ఇక బాక్సులు పెట్టుకోమన్నందుకు ఇక అట్లా సౌండ్. అట్లుంటుంది పిల్లలు. ఇవి కొంచెం మరిగిన తర్వాత ఇంకా నేనైతే చెయ్యాలి. దొడ్డు ఉప్మా ఇద్దరి కోసం చేస్తున్నా. మా పిల్లలు దొడ్డు ఉప్మా రవ్వ తినారంట, సన్న ఉప్మా రవ్వ తినారంట, ఏది తినారంట. ఇట్లా చేస్తున్నారు ఈ మధ్య.